Mama Saira. Andra. ఏ వాట్సాప్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మరి కొత్త వీడియోతో ముందుకు వచ్చాను. అది కూడా నార్మల్ వీడియో కాదు, లాట్స్ ఆఫ్ ఫన్. ఇంకా నార్మల్ ఫన్ ఉండదు, ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ మాత్రం వెళ్తున్నాం. ఈ ట్రిప్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది ఒక 3,000 to 5,000తోనే ఫినిష్ అయిపోతుంది. అప్ అండ్ డౌన్ కూడా వైజాగ్ టు తమిళనాడు, తమిళనాడు నుంచి కోయంబత్తూర్. బోసడైకి నేను అమరుణ్ణి, రిపుకుని కాదు. प्रातःकाल सुबह 8 बजे, दोपहर 12 बजे, शाम 5 बजे, रात. సో మనమైతే ఏ రూట్లో దిగాం. ఇది ఈ రూట్ కూడా తమిళనాడువే, బట్ మనం ఇది లాస్ట్ స్టాప్ అన్నమాట. ఇక్కడ దిగి మనం ఇక్కడ నుంచి పళని వెళ్తాం అన్నమాట. ఫుడ్ కూడా అంతకేం తినలే, ఏదైనా తినేసి స్టార్ట్ అవుదాం. ఓకే, చికెన్ కుర్మా, మటన్ బోటియా? చికెన్ కుర్మా, బోటి కర్రీ. చికెన్ बस बस बस, नहीं नहीं. ఇది బోటి కర్రీయా? బోటి బోటి ఇటే పోతే బాగానే ఇచ్చాడు. మేము వెళ్తున్న బస్ ఇదే. 2.5 hour జర్నీ. ఇంకా బస్సులో జర్నీ అంటే అర్థం కాదు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. బస్సులో అమ్మ కేక్ కటింగ్ చేద్దాం అనుకున్నా, బస్సులో రేపు చేసుకుందాం. ఎవరో రేపు చేసుకుందాం. పార్ట్ 2లో పెట్టే బర్త్డే మూతమంది ఏ పార్టీతో చెప్పు, ఏ పార్టీ చెప్తామని అడిగాను. ఏ పార్టీ? తమిళ అందరూ పడుకున్నారు. వచ్చేటప్పుడు తమిళ లేపు లేపు ఏర్పడి చెప్పిద్దాం. వెనక దిగి ఉన్నాడు కాదు. అమ్మా
హ్యాపీ బర్త్డే బోల్. హ్యాపీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే రఘు 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 హ్యాపీ బర్త్డే రఘు. హ్యాపీ బర్త్డే రఘు. లవ్లీ. హ్యాపీ బర్త్డే మూతి మూతి పడుకుని పెట్టరా బాబు. లేచండి భయ 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 హ్యాపీ బర్త్డే మూతి హ్యాపీ బర్త్డే రఘు. మూతి మూతి హ్యాపీ బర్త్డే రఘు మూతి. మమ్మీ చాలే. కుర్రలందరూ రెడీ అయిపోతున్నారు. నైట్ నార్మల్ కాదు, దోమలు బాబోయే, దోమలు చంపేశాయి నైట్. ఇంకా దోమలు భరించలేక ఏదో కష్టంగా ఇష్టంగా అన్నట్టు బాగానే పడుకున్నాం. టెంపుల్ దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది రఫ్గా. ఆటోలో వెళ్తున్నాం అన్నమాట. కావాలంటే ఎత్తుల బళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ, కానీ ఆటో అయితే కొంచెం బెటర్. ఎత్తుల బళ్ళు అయితే మరీ లేట్ అయిపోద్ది కదా. కానీ క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. మ్యాక్సిమం అన్నీ ఇక్కడే ఉంటాయి. బయట నుంచి చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అన్ని షాప్సే. ఫ్రంట్ స్టార్టింగ్ నుంచి షాప్సే ఉన్నాయి. మొత్తం అన్ని పూజ సామాన్లు కానీ మొత్తం అన్నీ ఇక్కడే కొనుక్కోవాలి. ఎందుకంటే పైకి వెళ్ళాక మ్యాక్సిమం ఏమి ఉండవు, ఏవి ఉండవు. ఓన్లీ ప్రసాదం తప్ప ఇంకేం దొరకవన్నమాట. అన్నీ ఇక్కడ కొనుక్కొని స్టెప్స్ ద్వారా వెళ్తాం. మనకు కావాలనుకుంటే రోపే కూడా ఉంది, కానీ స్టెప్స్ అయితే బెటర్. మ్యాక్సిమం ఒక 400+ ఉన్నాయి స్టెప్స్ మాత్రం. చూడాలి ఎంత కష్టపడి ఎక్కాలి ఏంటో. తిరుపతి కన్నా తక్కువే, కానీ తిరుపతి అనుకోండి స్ట్రైట్గా ఉంటుంది. ఇదనుకో ఇంకా స్లోప్ మాట, ఒక్క సైడ్కి లెఫ్ట్కి అన్నట్టు మొత్తం అంతా. తిరుపతి కన్నా కొద్ది కష్టం ఇది నాకు తెలిసినంత వరకు. అంత రష్ ఏం లేదు, దర్శనం బేగానే అయిపోతుంది. ఫాస్ట్గా అయిపోవడం మాకు కొద్దిగా బెటర్, ఎందుకంటే మేము కొద్దిగా దూరంగా వెళ్ళాలి కదా. ఇక్కడ నుంచి జర్నీ కోయంబత్తూరు వరకు వెళ్ళాలి. చూద్దాం పదండి. కానీ లోపలికి ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ఏమీ అలవలేదు. లోపల మాత్రం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయట్లేదు దేవుడిది. కానీ చూసారు కదా, ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా, లేడీస్ ఉన్నా, స్టెప్స్ ఒకటే ఉన్నాయి అనేసుకొని స్టార్టింగ్ వాళ్ళు కొద్దిగా కంగారు పడతారు. అయ్యో స్టెప్స్ ఎక్కగలం లేదు, పెద్దవాళ్ళు అయితే ఎక్కగలమా అని అనుకున్న వాళ్ళు హ్యాపీగా వాళ్ళు రోప్వే ద్వారా రావచ్చు. టికెట్ కౌంటర్ ఉంటుంది. పర్సన్కి ఒక ఛార్జ్ చేస్తారు, 400-500. ఆ పర్టికులర్ సీజన్ బట్టి ఉంటుంది. మీరు రావాలనుకుంటే అలాగే వచ్చేయచ్చు. ఈషా ఫౌండేషన్కి దారిలో ఉన్నాం. ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ. అప్రాక్సిమేట్లీ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది రఫ్గా. లాంగ్ జర్నీయే, బట్ బస్ దొరకడం చాలా కష్టం. 13B గుర్తుపెట్టుకోండి, 13B. ఇంకా క్యాబ్లో వెళ్ళాలని కూడా వెళ్ళచ్చు, కానీ మామూలు బాధడు రేటు. మీరు వెయిట్ చేస్తాను అనుకుంటే బస్సు కోసం వెయిట్ చేయండి. చూసారా మొత్తం అంతా వెళ్తున్నారు, మొత్తం అగ్రికల్చరే, ఫారెస్ట్ ఏరియా అన్నమాట ఇదంతా. అంటే కొండలు ఊరి చుట్టూ మొత్తం అంతా. ఎందుకంటే కోయంబత్తూరులో సేపు ఎండ. ఎప్పుడు ఈషా ఫౌండేషన్ దగ్గరికి ఇంకా దగ్గరలో వెళ్తున్నాం టైంకి మొత్తం అంతా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. మొత్తం అంతా మబ్బులు. యాక్చువల్గా అయితే వీళ్ళు దేవుడి కంటే ముందు అమ్మాయిలు చూద్దామని ఫిక్స్ అయ్యి ఉన్నారు. మొత్తం అందరూ ఫేర్ లోన్లు తెచ్చుకున్నారు, రుద్దిసుకుంటున్నారు. ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్ చూడండి ఎంతమంది ఉన్నారు. అంటే నార్మల్ డేస్లోనే ఎంతమంది ఉన్నారు అంటే ఇంకా శివరాత్రి అయితే ఎంతమంది ఉంటారు ఆలోచించండి. అస్సలు ఖాళీ ఉండదు. ఇంకా మన దగ్గర ఉన్న లగేజెస్ అన్ని కౌంటర్లో ఇచ్చేద్దాం. లగేజ్ కౌంటర్ ఉంది, లగేజ్ కౌంటర్లతో పెట్టేద్దాం. ఆ లెఫ్ట్ సైడ్ కూడా మొబైల్ కౌంటర్ ఉంది. మాకు తెలియక మొబైల్స్ కూడా ఇచ్చేసాం. మొబైల్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నప్పుడు మొబైల్స్ హ్యాపీగా పట్టుకెళ్ళిపోవచ్చు. బట్ రూమ్ స్టేలో ఉంటారు చూసారా, కాటేజెస్లో ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఫోన్స్ ఇచ్చేయాలి. పక్కన సెక్యూరిటీ ఉంటారు, ఫోన్స్ లోపలికి ఎలా ఉండదు అన్నమాట. ఆ కాటేజ్లో ఉండాలి అనుకుంటే ప్రీ బుకింగ్ చేసుకోవాలి. ఓకే సరే, లగేజ్ ఇచ్చేసి మనం బులక్కాడ్ మీద వెళ్దాం ఆదియోగి దగ్గరికి. ఓకే
లైఫ్లో ప్రతి ఒక్కరు రావాల్సిన ప్లేస్ ఇది. అసలు మీరు కూర్చొని ఈ మెడిటేషన్ కూడా చేయాల్సిన అక్కర్లేదు. ఈ లొకేషన్ రాగానే మీ మైండ్ మొత్తం ఒక ఈస్టర్ రన్ అవుతూ ఉంటుంది. ఇంకా బయట ఆలోచనలు ఉండదు, ఏం ఉండదు. ఇంకా ఈ యొక్క లొకేషన్ తప్ప మీకు ఇంకొక వెళ్ళబుద్ధి అయ్యదు, ఇంకెక్కడికి వెళ్ళబుద్ధి అయ్యదు, ఉండిపోవాలనిపిస్తుంది. అక్కడ క్లైమేట్ కానీ కొద్ది చిన్న చిన్న వర్షాలు పడుతుంది, చిన్న చిన్న చినుకుల్లో పడుతున్నాయి అన్నమాట. తుప్పర్లు పడుతుంటాయి కదా, అలా పడుతున్నాయి. చూడండి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కూర్చొని ఎదురు చూస్తున్నారు చూడండి లేదర్ షో కోసం. మీరు రావడం ఒక అదృష్టం అంటే ఈ లేదర్ షోకు ఉండడం ఇంకొక అదృష్టం. ఇది మాత్రం నిజం. Namaha.